అప్పుడు పోలీసులే మనకి న్యాయం చేసి పెడతారు. వాళ్లే అసలు దోషుల్ని వెతికి పట్టుకుంటారు. కాదు సీతారత్నం, ఆ పోలీసుల్ని వీళ్ళు కొనేయగలరు. అది ఆలోచించావా? పిన్ని, ఎస్ఐని కొంటే సిఐ దగ్గరికి వెళ్దాం, సిఐని కొంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే డీజీపీ గారి దగ్గరికి వెళ్దాం, పోరాడదాం. ఖచ్చితంగా మనం తప్పు చేయలేదు కాబట్టి దోషులెవరో వాళ్ళని పోలీసులే పట్టుకుంటారు. వద్దు సీతారత్నం, కొన్ని రోజులు ఆగు. చైత్ర చెప్పింది కదా. వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తారు, నా ప్రయత్నం నేను చేస్తాను. సరే, చైత్ర బయటికి వెళ్ళింది కదా, వచ్చాక తనతో మాట్లాడి అప్పుడు వెళ్ళు. ముందు కేసు పెట్టేసి వచ్చిన తర్వాత తనకు చెప్తాను. నేనిప్పుడే పోలీస్ స్టేషన్కి బయలుదేరతాను. ఈ సీతారత్నం నా మాట వినట్లేదు. టైంకి చైత్ర కూడా లేదు ఆపడానికి. ఇప్పుడు సీతారత్నంని వెంటనే కేసు పెట్టకుండా ఆపాలి. కేసు పెడితే విరాజ్ వాళ్ళ ఫ్యామిలీకి సమస్యలు వస్తాయి. అదేమో చైత్రకి ఇష్టం లేదు. మహి, మహి, ఏంటి బామ్మా? అక్కడ సీతారత్నం కేసు పెట్టడానికి వెళ్తుంది. ఎవరి మీద బామ్మగారు? అదే, ఆ హంస మీద కేసు పెట్టడానికి వెళ్తుంది. ఆవిడ మీద అయితే నేను సీతారత్నం గారితో వెళ్లి 2-3 సెక్షన్లు యాడ్ చేపించి మరీ కేసు మరింత స్ట్రాంగ్ గా పెట్టిస్తాను. లేకపోతే ఆ హంస నన్ను మా అక్కను చాలా సార్లు హింస పెట్టింది. అది కాదు మహి, సీతారత్నం కేసు పెడుతోంది ఆ హంసే విషం కలిపి మన క్యాటరింగ్ ని చెడగొట్టిందని. అదేంటి బామ్మగారు? ఫుడ్ లో ర్యాట్ పాయిజన్ కలిపింది ఆ స్మైలీ కదా. నాకు మీ అక్క ఈ విషయం చెప్పింది, కానీ ఈ విషయం సీతారత్నంకి తెలియకూడదని చెప్పింది. నాకు కూడా విరాజు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటుందని చెప్పింది. ఇప్పుడు సీతారత్నాన్ని ఆపకపోతే తనెళ్లి పోలీస్ కేసు పెడితే వాళ్ళు నిజం కనుక్కుంటే స్మైలీని అరెస్ట్ చేస్తారు. అప్పుడు విరాజ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అవును బామ్మగారు. అయితే వెంటనే వెళ్లి సీతారత్నాన్ని పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఆపు. ఆవిడ నా మాట వింటారా? మీరే ఆపండి. నా మాట వినటం లేదని నీతో చెప్తున్నాను. రా తొందరగా. సరే పదండి. పద. సీతారత్నం గారు. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ కి, ఆ హంస మీద కేసు పెట్టడానికి. మా అక్క దోషెవరో కనుక్కునే పనిలో ఉంది కదండి, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? తన పద్ధతిలో తను కనుక్కుంటుంది, నేను ఇలా కనుక్కుంటాను. ఏముందిలేమ్మా ఇందులో? లేదండి, పోలీసుల దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. లేదమ్మా, వెళ్ళాలి. లేకపోతే వచ్చే క్యాటరింగ్స్ కూడా రాకుండా ఆగిపోతున్నాయి. అంటే మీకు మా అక్క మీద నమ్మకం లేదా? ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదమ్మా, మన అమ్మ ఒడి అస్తిత్వానికి సంబంధించిన విషయం. చైత్ర ప్రయత్నం చైత్ర చేస్తుంది, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా దోషిని పట్టుకుని ఈ సమాజంలో మన మీద పడ్డ మచ్చని తొలగించుకోవాలి. కొత్త క్యాటరింగ్లు పట్టుకుంటేనే మన అమ్మ ఒడికి పూర్వ వైభవం వస్తుంది, మన అప్పులు తీరుతాయి. అది కాదండి, నా మాట వినండి. అమ్మ ఒడి విషయంలో నేనెవరి మాట వినను. నన్నాపకు, నేను వెళ్లాల్సిందే. మీరు అనుకుంటున్నట్టు ఆ ర్యాట్ పాయిజన్ కలిపింది హంస కాదండి. ఏంటి? హంస కాదా? హంస కాకపోతే ఇంకెవరు? త్వరలోనే మీకు తెలుస్తుంది. ఆగు. నీకు పాయిజన్ ఎవరు కలిపారో తెలుసు కదా?
సీతారత్నం. ఆగు పిన్ని, నువ్వు చెప్పు, ఎవరు విషయం? నాకు చెప్ప. నేనా? మరి చేతులేస్తున్నావేంటి? హలో హలో, ఇది అడ్వాంటేజ్ కాదు. మా అన్నయ్య కోసం తప్పక నీతో కలిసి పనిచేస్తున్నాను. నేను కూడా మా అమ్మ కోసం, తను నిర్దోషి అని నిరూపించడం కోసం, ఈ స్మైలీని దోషి అని ప్రూవ్ చేయడం కోసం, నీతో ఇష్టం లేకపోయినా ఇలా హోటల్కి వచ్చాను. ఓ కదా, అయితే చెయ్యి వేశాను, ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నానని సిల్లీ రీజన్స్ చెప్పకు. సరే సరే, నీతో గొడవ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం చేయాలో అది చెప్పు. వాళ్ళి డైరెక్ట్ గా స్మైలీని బాయ్ ఫ్రెండ్ తో సహా పట్టించొచ్చు కదా. ఇది ఐడియా. నేను అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్మైలీ తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అర్జెంటుగా రమ్మని చెప్పు. ఆయన ఒకవేళ అన్నయ్య వచ్చేసరికి స్మైలీ తప్పించుకుంటే అనే నేను చెప్పింది నమ్ముతాడా? ఒకవేళ స్మైలీని చూసిన ఆ స్మైలీ ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్తుంది. ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది. అవునవును, అలాంటిదే ఆ స్మైలీ. సో మనకి సాలిడ్ ప్రూఫ్ కావాలి. కరెక్టే. వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఫోటోనో వీడియోనో తీసి ప్రూఫ్ కావాలి. యా ఎగ్జాక్ట్లీ. అలాంటి ఎవిడెన్స్ ఉంటేనే మనం స్మైలీని పట్టించగలం, అన్నయ్య పెళ్లిని ఆపగలం. అయితే ఒక ఐడియా, వాళ్ళ రూమ్ లోకి నువ్వే వెళ్ళి ఆ వీడియోను ఫోటోను తీసుకురా. ఎలాగెలాగా? చాలా ఈజీ. వాళ్ళ రూమ్ వెనకాల ఒక పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ పట్టుకుని పాకుతూ 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 పైకి వెళ్ళు. 5 floors? హా, అక్కడి నుంచి విండో తలుపు తీసి లోపలికి దూకేయ్. అంతే. నేనేమైనా సర్కస్ లో ఫీట్లు చేసే వాళ్ళ కనిపిస్తున్నానా, లేక స్పైడర్ మ్యాన్ లా శక్తులు ఏమన్నా ఉన్నాయనుకున్నావా? రాక్ స్టార్ అని చెప్పుకోవడం కాదు, అప్పుడప్పుడు డేర్ చేయాలి, అవసరమైతే సాహసం చెయ్యాలి. ఇప్పుడేంటి, ఈ రాక్ స్టార్ ని రెచ్చగొట్టి స్టార్స్ లో కలిపేద్దామన్నా నీ ప్లాన్? ఇదంతా కాదు గాని నీకు ధైర్యం లేదు అని చెప్పొచ్చు కదా. బుర్ర లేని ఐడియాలు ఇచ్చి ధైర్యం గురించి మాట్లాడకు. నీకోసం ఇంకొక ఐడియా ఏమైనా? వద్దంటే ఆగుతావా? చెప్పు.
ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి బయట ఒక కెమెరా సెటప్ ఉంచి మనం తలుపు కొట్టి పారిపోదాం. అప్పుడు వాళ్ళిద్దరు బయటకు వస్తారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. ఆ వీడియో తీసుకెళ్లి అందరికి చూపించి ఆ స్మైలీతో ఆనంద్ గారి పెళ్లిని క్యాన్సిల్ చేసేద్దాం. వాహ్, మీ డాడ్ మాత్రం చాలా గ్రేట్. అవునవును, ఇన్ని ఐడియాలు ఇచ్చే కూతుర్ని కన్నందుకు ఆయన ఎప్పుడూ గ్రేటే. పాపమే, ఎన్ని సంవత్సరాలు ఈ బ్రెయిన్ తోనే నిన్ను పెంచడానికి ఎన్ని అప్పులు చేశాడో ఏంటో. వేస్ట్ ఫెలో, నీకు ఐడియాలు రావు, నేను ఐడియా ఇస్తే తీసుకోవడం కూడా రాదు. డోంట్ వరీ డార్లింగ్, అంతా మన ప్లాన్ చేసినట్టే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ నా మీద ఆ చైత్రకి డౌట్ వచ్చింది. నేనే భోజనాల్లో ఆ ర్యాట్ పాయిజన్ కలిపానని తను నమ్ముతుంది. నమ్మితే పర్వాలేదు, కానీ ప్రూవ్ చేయకుండా చూసుకో. అది ప్రూవ్ చేయలేదు. కానీ కానీ ఏంటి, తన గురించి భయపడుతున్నావా? భయమే లేదు. అంతవరకు వస్తే దాన్ని అడ్డు తొలగించడం కూడా చాలా ఈజీ. నో, అలాంటి పనులు చేయకు. నీ ఫోకస్ ఆనందం మీద, పెళ్లి మీద మాత్రమే ఉంచు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అందుకే డార్లింగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాటలతో టైం వేస్ట్ చేయకుండాలే. పెట్టాలి. అర్థమైంది. పొగ పెట్టి ఫైర్ అలారం రాగానే అందరూ బయటకొస్తారు. అలాగే స్మైలీ తన బాయ్ ఫ్రెండ్ కూడా బయటకొస్తారు. ఈ మొబైల్లో ఇద్దరు బయటకొచ్చేది రికార్డ్ అవుతుంది. అంతే కదా ప్లాన్? వావ్, సూపర్ గా చెప్పావు. మైక్ తీసుకెళ్ళి అందరికీ చెప్పేసి. సరే సరే.
ఫైర్ అలాం అనుకుంటా. హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకుంటా. పద. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను తర్వాత కలుస్తా. వెళ్ళు. ఓకే. ఫుటేజ్ ఎవిడెన్స్. సెక్యూరిటీ, సెక్యూరిటీ. మేడం, వీళ్ళెవరో అనుమానాస్పదంగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. అలాగే మేడం. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోకూడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మొబైల్ తీసుకొస్తాను. కనిపించట్లేదా? అయ్యో, దేవుడు దేవుడు, నా మొబైల్కి ఏమైనా అవ్వాలి, అప్పుడు చెప్తాను నీ పని. ఆన్ అయింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే చచ్చదాన్ని. చెప్పండి. ఏమండి ఏమండి తీసుకొచ్చారు సార్. నన్నెందుకు పట్టుకొచ్చారు?
నేనేం చేశాను? నువ్వేం చేసావో మాకు తెలుసు. అయ్యో నాకేం తెలియదండి. ఫైర్ అలారం మోగేలా చేసింది నువ్వేనని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, అంతా సీసీటీవీలో మేము చూసాం.